హాయ్ ఫ్రెండ్స్, నేను ముముకుం. మనము పాలిటెక్నిక్ ఫిజిక్స్ సిరీస్ విభాగంలో థర్డ్ లెసన్ హ్యూమన్ హై అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఇందులో మనకు ప్రపంచం కలర్ఫుల్గా ఎలా కనపడుతుంది, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటిది, కంటిలోని పార్ట్స్ ఎలా పనిచేస్తాయి, అవి మనకు ప్రపంచాన్ని కలర్ఫుల్గా చూపించడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఈ లెసన్లో నేర్చుకుంటాం. టుడే టాపిక్లో మనము కంటి ముందు ఆబ్జెక్టు ఎంత దూరంలో ఉన్నప్పుడు స్పష్టంగా కనపడుతుంది, తర్వాత మనకు ఆబ్జెక్ట్ ఎప్పుడు కంప్లీట్గా కనపడుతుంది, కంటిలోని పార్ట్స్ ఏంటివి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాటికి ఆన్సర్ మనం ఏ విధంగా ఇవ్వాలనేది ఈరోజు టాపిక్లో మనం డిస్కషన్ చేస్తాం. ఈ వీడియో ఎవరికి అవసరమైతే అనుకుంటారో వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఇంకా మిగతా వీడియోలు కూడా చేసి పెడతాను నేను. ఓకేనా? రైట్. టుడే టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈజ్ అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే, మనము కంటి ముందు చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవి వేరు వేరు డిస్టెన్స్లో ఉంటాయి. మరి మనము ఆ ఆబ్జెక్టు ఇలా ఉంది, అది దగ్గరికి ఇలా తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ నాకు ఒక మినిమం డిస్టెన్స్ వచ్చే వరకు క్లియర్ కనపడతాయి. ఆ మినిమం డిస్టెన్స్ కంటే తక్కువ డిస్టెన్స్కి వస్తే అవి బ్లర్ అవుతాయి, అంటే అవి స్పష్టత కనపడదు. ఒకవేళ నేను స్పష్టంగా చూడాలి అనుకుంటే నా కంటి మీద పెయిన్ వస్తుంది ఎవరికైనా, రైట్? సో మనము ఏ డిస్టెన్స్ దగ్గర ఆ లెటర్లను క్లియర్గా చూడగలుగుతున్నాం, కంటి నుంచి ఆ ఆబ్జెక్టు ఎంత కనీస దూరంలో ఉన్నప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాము, ఆ దూరాన్ని ఏమంటారంటే స్పష్ట దృష్టి కనీస దూరము అని అంటారు. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ మీద ఏబి అనే లెటర్స్ ఉన్నాయి. దాన్ని ఈ 25 సెంటీమీటర్ కంటే డిస్టెన్స్లో ఉంచినప్పుడు క్లియర్ కనబడ్డాయి. అలా తీసుకుంటా వస్తూ ఐ వైపు తీసుకుని వస్తూ ఇక్కడ 25 సెంటీమీటర్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ ఏబి లెటర్స్ అనేవి స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ దూరంలోకి తీసుకొచ్చినప్పుడు ఈ ఏబి లెటర్లు స్పష్టంగా కనపడము లేదు. మరి ఎప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి? కంటి నుండి ఈ ఏబి లెటర్లు 25 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రెయిన్స్ లేకుండా స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఈ డిస్టెన్స్ని ఏమంటారు? ఎప్పుడు మనకు స్పష్టంగా కనబడుతున్నాయో ఆ డిస్టెన్స్ని ఏమంటారంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని అంటారు. అది ఎంత? నార్మల్ హ్యూమన్కి ఎంత ఉంటుందంటే, హెల్దీ హ్యూమన్కి 25 సెంటీమీటర్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే 25 సెంటీమీటర్. అయితే ఇది ఏజ్ ప్రకారం కూడా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది చేంజ్ అవుతుంటుంది. చిల్డ్రన్స్కి అయితే 7 to 8 సెంటీమీటర్, అంటే అది ఇంకా దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు దాన్ని స్ట్రెయిన్ లేకుండా చూడగలుగుతారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అయితే 7 to 8 సెంటీమీటర్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే 1 to 2 మీటర్స్, అంటే వాళ్ళు 25 సెంటీమీటర్ కంటే చాలా ఎక్కువ దూరం, అంటే 1 మీటర్ 2 మీటర్. అందుకోసమే మీరు ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూడండి, చాలా దూరంగా ఉండి కూడా మన వాళ్ళు చూస్తారు. కాబట్టి వాళ్ళది 1 to 2 మీటర్ కూడా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఉంటుంది. అయితే మనకు జనరల్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఇక్కడ చిల్డ్రన్స్ ఆర్ ఓల్డ్ ఏజ్ అని మెన్షన్ చేయనప్పుడు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే నార్మల్ హ్యూమన్ కి మనము కన్సిడర్ చేసుకొని మనం 25 సెంటీమీటర్ పెట్టాలి. అయితే ఇక్కడ చూడండి, అన్ని న్యూమరికల్ వాల్యూస్ 25 ఉన్నాయి, కానీ యూనిట్స్ ఇక్కడ మీటర్స్, మిల్లీమీటర్స్, కిలోమీటర్ ఉంది, కానీ మనకు కావాల్సినది సెంటీమీటర్. ఓకేనా? రైట్. ఇక్కడ రెండో క్వశ్చన్ చూడండి. యాంగిల్ ఆఫ్ విజన్ ఆఫ్ ఏ హెల్తీ అడల్ట్ హ్యూమన్ ఈజ్ అన్నాడు. అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఎప్పుడు మనం కంప్లీట్ గా చూడగలుగుతాము? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ ఒక అప్పర్ ఎండ్ లోయర్ ఎండ్ ఉంది. ఈ అప్పర్ ఎండ్ లోయర్ ఎండ్ మనం కంప్లీట్ గా చూడాలి. చూసేటప్పుడు ఈ పై నుంచి అప్పర్ ఎండ్ నుంచి వచ్చే రే అండ్ లోయర్ ఎండ్ నుంచి వచ్చే రే కంటి దగ్గర ఎంతైతే యాంగిల్ చేస్తారో దాన్ని యాంగిల్ ఆఫ్ విజన్ అని అంటారు. సో మనకు అడల్ట్ హ్యూమన్కు ఎంత ఉంటుంది అంటే, నార్మల్ హ్యూమన్ అంటే హెల్దీగా హ్యూమన్కి ఎంత ఉంటుంది అంటే యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees ఉంటుంది. ఇప్పుడు ఇది ఆబ్జెక్టు, ఈ అప్పర్ ఎండ్ లోయర్ నుండి నుంచి వచ్చే రేస్ ఇలా కంటి దగ్గర మనకు డిగ్రీ చేస్తారు కదా, ఈ డిగ్రీని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటారు. ఇది హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఏమో 60 degrees ఉంటుంది అడల్ట్ ఏజ్ వరకు. అదే చిల్డ్రన్స్కి అయితే గ్రేటర్ దెన్ 60 degrees ఉంటుంది, అంటే వాళ్ళు ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ 2 ఎండ్స్ని మనం క్లియర్గా చూడగలుగుతారు. తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు లెస్ దాన్ 60 degrees ఉంటుంది, అంటే ఈ డిస్టెన్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ పెట్టినప్పుడు యాంగిల్ తగ్గిపోతుంది.
అంటే వాళ్ళు అంత దూరంలో వెళ్తే కానీ వాళ్ళు క్లియర్గా చూడలేరు, ఆ పూర్తిగా కంప్లీట్గా ఆబ్జెక్ట్ని చూడలేరు కాబట్టి వాళ్ళ యొక్క యాంగిల్ ఆఫ్ విజన్ లెస్ దాన్ 60 degrees ఉంటుంది. జనరల్గా మనకి ఇక్కడ ఏం అడిగాడంటే హెల్దీ అడల్ట్ హ్యూమన్ అన్నాడు కాబట్టి మనకి ఎంత 60 degrees అండి. ఓకే, ఇక్కడ మనకు ఐ యొక్క పార్ట్స్ ఏంటివి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఐలో ఏం పార్ట్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఐ అనేది ఒక స్పెరికల్ షేప్లో ఉంటుంది. తర్వాత ఈ ఐ యొక్క ముందు పార్ట్ ఎలా ఉంటుందంటే ఒక ట్రాన్స్పరెంట్ కర్వ్డ్ మెమరెన్స్ ఉంటుంది, దాన్ని మనము కార్నియా అంటాము. ఇది ట్రాన్స్పరెంట్ మెటీరియల్, ఇది కంటి లోపలికి లైట్ని హలో చేస్తుంది. అయితే ఇది కంటికి ప్రొటెక్షన్ ఇస్తుంది, కంటికి ప్రొటెక్షన్ అంటే రక్షణ కవచం లాగా పనిచేస్తుంటుంది. ఇది ముంగట ఉంటూ కరువుగా ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ ఏముందంటే అక్యూస్ హ్యూమర్ ఉంటుంది, ఇది ఒక లిక్విడ్ అంటే వాటర్ లాగా ఉండే ఒక లిక్విడ్, ఇది కూడా హైకి ప్రొటెక్షన్ ఇస్తుంటుంది. తర్వాత ఇది హై డ్రై కాకుండా కూడా కాపాడుతుంది. దాని బ్యాక్ సైడ్ ఏముంటుందంటే ఐరిస్, ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది కదా ఐరిస్ అండి, ఇది మన కంటి లోపటే కనబడే ఒక కలర్ పార్ట్, ఇలా కనబడుతుంది కంటి లోపల ఇట్లా కనబడే కలర్ పార్ట్ అండి. దాని మధ్యలో స్మాల్ హోల్ అంటే బ్లాక్ కలర్లో కనబడుతుంది, ఇలా బ్లాక్ కలర్ కనబడుతుంది కదా, ఆ బ్లాక్ హోల్ పీపుల్ అండి. ఇది బ్లాక్ ఎందుకు కనబడుతుంది అంటే లైట్ తనకుండా వెళ్తుంది కానీ అది ఎలాంటి రిఫ్లెక్షన్ ఇవ్వదు కాబట్టి అది మనకు బ్లాక్గా కనబడుతుంది. అంటే కంటిని లోపలికి అలౌ చేసే ఒక స్మాల్ హోల్ ఐరిస్ మిడిల్లో ఉంటుంది అది. తర్వాత దాని తర్వాత ఉండే నెక్స్ట్ ఏంటిదంటే క్రిస్టలైన్ లెన్స్, దీన్ని హై లెన్స్ అంటే ఇది కాన్వెక్స్ షేప్ లో ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్ తో తయారైన ఒక క్రిస్టలైన్ లెన్స్, ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి ఇది ఇమేజ్ లైట్ ని తినకుండా వెళ్ళినప్పుడు కాన్వర్జెంట్ చేసేసి దాని బ్యాక్ సైడ్ ఉండే రెటీనా మీద ఇమేజ్ అయితే ఫామ్ చేస్తుంది. దానికి తర్వాత ఇక్కడ సస్పెన్షన్ లిగ్మెంట్స్ ఉంటాయి, తర్వాత సిలియరీ మజిల్స్ కూడా అటాచ్ చేసి ఉంటాయి. వీటి యొక్క ఫంక్షన్ నెక్స్ట్ చూద్దాం మనం. దీని బ్యాక్ సైడ్ ఇంకేముంటుందంటే ఈ ఐ లెన్స్ ఫామ్ చేసే ఇమేజ్ ఎక్కడ క్యాప్చర్ అవుతుంది అంటే రెటీనా మీద క్యాప్చర్ అవుతుంది. ఈ రెటీనా అనేది ఇక్కడ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. అయితే కెమెరాకి ఫిల్మ్ ఎలాగా పనిచేస్తుందో హైలో మనకు ఈ రెటీనా అనేది అలాగా స్క్రీన్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఈ రెటీనా మీద పడ్డ ఇమేజ్ యొక్క సమాచారాన్ని ఈ ఆప్టిక్ నర్వ్స్ అనేవి బ్రెయిన్ కి సమాచారాన్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. ఈ ఆప్టిక్ నర్వ్స్ ను రెటీనా కలుచుకునే ఈ చోటు ఏమంటారంటే బ్లైండ్ స్పాట్ అంటారు. ఇక్కడికి ఇమేజ్ పడినట్లయితే అది మనకు అపియర్ కాదండి. సో మనం ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి అనేది, తర్వాత ఇక్కడ హై లెన్స్ కును రెటీనాకు మధ్యలో కూడా మనకు జెల్లీ లాంటి లిక్విడ్ ఉంటుంది, దీన్ని విట్రియస్ హ్యూమర్ అంటారు. ఇది ఐ బాల్ యొక్క షేప్ ప్రాపర్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇన్ an eye muscular diaphragm between aqueous humor and the lens is called. ఈ aqueous humor కును లెన్స్ కు మధ్యలో ఉండే ఈ మస్కులర్ డయాఫ్రామ్ ని ఏమంటారు? ఈ మస్కులర్ డయాఫ్రామ్ ని ఏమంటారంటే ఐరిస్ అంటారు. ఓకేనా, ఇక్కడ దేని మధ్యలో ఉన్నది aqueous humor కును లెన్స్ కు మధ్యలో ఉండే ఈ మస్కులర్ డయాఫ్రామ్ ని ఏమంటారు? ఐరిస్ అంటారు. ఓకే రైట్. తర్వాత ఈ ఐరిస్ ఏం వర్క్ చేస్తుంది అంటే లైట్ లోపలికి కంటి లోపలికి వెళ్ళే లైట్ని కంట్రోల్ చేస్తుంది. లైట్ లోపలికి వెళ్ళే లైట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే లైట్ లోపలికి ఎక్కువ వెళ్ళాలా తక్కువ వెళ్ళాలా అనేది అదే డిసైడ్ చేస్తుంది. సో ఎలా డిసైడ్ చేస్తుంది అంటే ఒకవేళ మనకు సన్సెట్ బ్రైట్ లైట్ దగ్గర ఉన్నామనుకోండి, కంటి లోపలికి ఎక్కువ లైట్ వెళ్తుంది. ఎక్కువ లైట్ వెళ్ళకుండా ఏం చేస్తుంది అంటే అది పీపుల్ని స్మాల్ సైజ్గా హోల్గా మార్చేస్తుంది. అప్పుడు లైట్ తక్కువ లోపలికి వెళ్తుంది. ఒకవేళ మనం చీకటి రూమ్లోకి వెళ్ళినాం అనుకోండి, అక్కడ మనకు లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ లైట్ కావాలి కాబట్టి పీపుల్ని సైజుని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా సైజుని పెంచుతుంది. అయితే పెంచేటప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఈ పీపుల్ బ్రైట్ లైట్ నుండి మనం ఒకవేళ డార్క్ రూమ్లోకి వెళ్ళినట్లయితే అది ఇమ్మీడియట్లీ సైజు పెరగదు, కొంచెం టైం తీసుకుంటుంది అన్నట్టు. సో దీని మీద క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. When we enter a cinema hall, we cannot see properly for a short time. This is because of. మనం ఏదైనా ఒక సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆబ్జెక్ట్ని మనము కొద్దిసేపు ఏమి కనపడవు ఎందుకు అని అడిగాడు. అంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళాము? బ్రైట్ అంటే సన్సైన్ అంటే లైట్ నుంచి వెళ్ళాం. బ్రైట్ లైట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? పీపుల్ స్మాల్గా ఉంటుంది. సో మనం డార్క్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏంటిది మనకు అక్కడ తక్కువ లైట్ ఉంటుంది, అంటే లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు పీపుల్ అనేది పెద్దగా కావాలి కదా, అంటే
దాని సైజు పెరగాలి. దాని సైజు పెరగాలంటే కొంత టైం తీసుకుంటుంది. దాని తర్వాత మనకు ఆబ్జెక్ట్స్ అన్ని క్లియర్ కనపడతాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిది, అడ్జస్ట్మెంట్ ఆఫ్ సైజ్ ఆఫ్ ప్యూపుల్ టేక్ సమ్ టైం. అంటే ప్యూపుల్ అనేది అడ్జస్ట్, అంటే దానికి సైజ్ అడ్జస్ట్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి మనకు కొంతసేపటికి చీకటిగా అనిపిస్తుంది. Which of the following changes takes place when you walk out of bright sunshine into purely light room? అయితే ఇక్కడ మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ వెన్ యూ, అంటే మనం బ్రైట్ సన్షైన్ ఇంటూ ప్యూర్లీ లైట్ రూమ్కు, ఒకవేళ మనం బ్రైట్ లైట్ ఉన్న కాడ నుంచి డిమ్ లైట్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ద పీపుల్ బికమ్స్ లార్జర్. మనం బ్రైట్ లైట్ నుండి డిమ్ లైట్లోకి వెళ్ళినప్పుడు పీపుల్ ఏమవుతుంది, లార్జర్ సైజుకు వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది, ద పీపుల్ బికమ్స్ లార్జర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ ఈజ్ కాల్డ్ వేరియబుల్ అపర్చర్. అంటే ఇందులో మన ఐలోని ఏ పార్ట్ అనేది ఒక కంటికి లోపలికి లైటుని పంపించే ద్వారం, నియంత్రణ ద్వారం లాగా పనిచేస్తుంది, నియంత్రించే ద్వారం లాగా పనిచేస్తుంది. కంటి లోపలికి లైట్ని ఎక్కువ తక్కువ పంపించడానికి మనకి ఏమేస్తుంది, పీపుల్ తక్కువైనప్పుడు తక్కువ లైట్ వెళ్తుంది, మనకు అది ఎక్కువ లైట్ కావాలన్నప్పుడు ఏం చేస్తుంది, పీపుల్ యొక్క సైజు పెరుగుతుంది. కాబట్టి మనకు కంటి లోపలికి తక్కువ ఎక్కువ లైట్ని పంపించడానికి ఒక ద్వారం లాగా నియంత్రించే ద్వారం లాగా పనిచేస్తుంది అంటే పీపుల్. కాబట్టి ఆన్సర్ ఏంటిది, పీపుల్. ఓకేనా? ఈ విధంగా మనకు ఐరిస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, సెవెంత్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ అవర్ ఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. అంటే కంటిలోని ఏ పార్ట్ ఇమేజ్ ఫార్మేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అని అన్నారు. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ని ఈ క్రిస్టలైన్ లెన్స్ కన్వర్ట్ చేసేసి ఇమేజ్ ని ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ రెటీనా మీద. అంటే ఇమేజ్ ఫార్మ్ చేయడానికి ఉపయోగపడేది ఏంటిది, క్రిస్టలైన్ లెన్స్. ఈ లెన్స్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏంటిది, క్రిస్టలైన్ లెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, when objects of different distances are seen, which of the following remain constant. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే, ఈ లెన్స్ కును ఈ స్క్రీన్ రెటీనా మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 2.5 సెంటీమీటర్స్. మనము ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాం, కాన్వెక్స్ లెన్స్ కు బిఫోర్ డిఫరెంట్ ప్లేస్లలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మనకి ఇమేజ్ అనేది కూడా డిఫరెంట్ ప్లేస్లలో ఏర్పడుతుంది. కానీ ఇక్కడ లెన్స్ కు ముందర ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఉంచినప్పటికీ ఇమేజ్ డిస్టెన్స్ అనేది రెటీనా మీద పడుతుంది. ఇది మాత్రం చేంజ్ కాదు. అంటే లెన్స్ కు రెటీనాకు మధ్యలో ఉండే డిస్టెన్స్ అనేది మారదు. అంటే ఇమేజ్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది, ద ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఐ లెన్స్ ఈస్ కాన్స్టెంట్. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్. మనము హ్యూమన్ ఐ ముంగట ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నప్పటికీ ద ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందని అడిగాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లెన్స్ నుండి రెటీనాకు మధ్య గల దూరం ఏంటిది, 2.5 సెంటీమీటర్. అంటే ఈ లెన్స్ ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ చేస్తుంది, రెటీనా మీద. అంటే లెన్స్ నుంచి రెటీనాకు మధ్య దూరమే ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది కదా, అది ఎంత, 2.5 సెంటీమీటర్. కాబట్టి ఆన్సర్ ఏంటిది, 2.5 సెంటీమీటర్. ఇక్కడ 10th క్వశ్చన్ చూడండి, ఫోకల్ లెంత్ ఆఫ్ ద హై లెన్స్ చేంజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్. మనకు హై లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎలా చేంజ్ అవుతుంది, అసలు ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వాల్సిన అవసరము ఏంటిది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము, ఆబ్జెక్ట్ మనము ఐ ముందర ఎంత డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ ఇమేజ్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. లెన్స్ నుంచి రెటీనాకు మధ్యలో 2.5 సెంటీమీటర్ దూరంలో రెటీనా ఉంటుంది, అక్కడ మాత్రమే ఇమేజ్ పడుతుంది అన్నాం. అంటే ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంది. మరి ఇమేజ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంది అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నట్టుగా కాన్వెక్స్ లెన్స్ ముంగట ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ అనేది డిఫరెంట్ డిస్టెన్స్ లో ఉండాలి. మరి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఈ లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది చేంజ్ కావాలి, లేదంటే ఫోకల్ లెంత్ చేంజ్ కావాలి. ఈ ఫోకల్ లెంత్ ని ఎవరు చేంజ్ చేస్తారంటే ఇక్కడ సిలియరీ మజిల్స్ చేస్తాయి. ఈ సిలియర్ మజిల్స్ అనేవి ఈ ఫోకల్ లెంత్ ని చేంజ్ చేస్తాయి. ఈ సిలియర్ మజిల్స్ ఈ లిగ్మెంట్స్ ఆధారంగా సహాయంతో ఆ లెన్స్ యొక్క
ఫోకల్ లెంత్ని చేంజ్ చేస్తే ఆబ్జెక్ట్ వెరీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు సిలియరీ మజిల్స్ అనేవి రిలాక్స్గా ఉంటాయి. రిలాక్స్గా ఉన్నప్పుడు ఈ లిగ్మెంట్స్ అనేవి టైట్ పొజిషన్లో ఉండి ఈ లెన్స్ని థిన్గా చేస్తాయి, అంటే పల్సగా చేస్తాయి. అంటే అప్పుడు ఫోకల్ లెంత్ మ్యాక్సిమంగా ఉంటుంది కాబట్టి ఇమేజ్ అనేది రెటీనా మీద పడుతుంది. ఆబ్జెక్ట్ 25 సెంటీమీటర్ డిస్టెన్స్లోకి వచ్చింది, అంటే మినిమం డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ సిలియర్ మజిల్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయినప్పుడు లిగ్మెంట్స్ అనేవి రిలాక్స్గా ఉండేసి ఈ ఐ లెన్స్ కూడా రిలాక్స్గా వచ్చేసి దాని యొక్క ఎలాస్టిక్ నేచర్ వలన బల్జుడ్ షేప్ అవుతుంది, అంటే థిక్గా అవుతుంది. థిక్గా అవడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఫోకల్ లెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకే, దాని ఫోకల్ లెంత్ ఎంత నుంచి ఎంతకు తగ్గుతుంది అంటే 2.27 సెంటీమీటర్ టు 2.5 సెంటీమీటర్స్ మధ్యలోకి మారుతుంది. అంటే మినిమంగా దాని యొక్క ఫోకల్ లెంత్ 2.27 సెంటీమీటర్స్, అదే మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది ఐ లెన్స్ది 2.5 సెంటీమీటర్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, ఫోకల్ లెంత్ ఆఫ్ ద హై లెన్స్ చేంజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్, అంటే దేని సాయంతో దీని యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకున్నాం అంటే సిలియరీ మజిల్స్ సాయంతో తన ఐ లెన్స్ దాని యొక్క ఫోకల్ లెంత్ని చేంజ్ చేసుకుంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది సిలియర్ మజిల్స్. ద ఎబిలిటీ ఆఫ్ హై లెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఇస్ కాల్డ్, అంటే ఐ లెన్స్ తనంతట తానుగా తన యొక్క ఫోకల్ లెంత్ మార్చుకునే ఈ నేచర్ని ఏమంటారంటే అకామిడేషన్ ఆఫ్ లెన్స్. ఏమంటారు? అకామిడేషన్ ఆఫ్ లెన్స్, సర్దుబాటు అంటారు జనరల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఫోకల్ లెంత్ ఆఫ్ హై లెన్స్ చేంజెస్ బిట్వీన్ దిస్ వాల్యూస్, అంటే ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఏ వాల్యూస్ మధ్యలో మారుతుంది? 2.27 సెంటీమీటర్ టు 2.5 సెంటీమీటర్. ఈ హై లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎక్కడికి మారుతుంది? 2.27 సెంటీమీటర్ టు 2.5 సెంటీమీటర్ మధ్యలో మారుతుంది. ఎక్కడుంది ఆన్సరు? 2.27 సెంటీమీటర్ టు 2.5 సెంటీమీటర్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, పిక్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ కింది వాటిలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటిదని అడగడం జరిగింది. ఐ లెన్స్ ఫార్మ్ ఏ రియల్ ఇమేజ్. ఇక్కడ ఐ లెన్స్ ఉంది కదా, ఐ లెన్స్ రియల్ ఇమేజా అది వర్చువల్ ఇమేజ్ అన్నాడు. మనకు తెలుసు వర్చువల్ ఇమేజ్ అంటే స్క్రీన్ మీద క్యాప్చర్ కాదు, రియల్ ఇమేజ్ అంటే స్క్రీన్ మీద క్యాప్చర్ అవుతుంది. ఈ ఐ లెన్స్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది? రెటీనా మీద. రెటీనా అనేది స్క్రీనే కదా, అంటే స్క్రీన్ మీద ఇమేజ్ని ఫామ్ చేస్తుంది కాబట్టి అది రియల్ ఇమేజ్. అది మళ్ళీ ఇన్వర్ట్ ఉంటుందా ఎరెక్ట్ ఉంటుంది అంటే ఇన్వర్ట్గానే ఉంటుంది. ఓకే రైట్. కాబట్టి ఐ లెన్స్ ఫార్మ్ ఏ రియల్ ఇమేజ్, దిస్ ద కరెక్ట్. మనకి ఇక్కడ కావాల్సింది ఫాల్స్ స్టేట్మెంట్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ రెటీనా. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? రెటీనా మీద ఫామ్ అవుతుంది, అది కూడా కరెక్ట్. కార్నియా కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్. నెక్స్ట్ చూద్దాం, డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ అబౌట్ 2.5 సెంటీమీటర్. లెన్స్కును రెటీనాకు మధ్యలో 2.5 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 3 కూడా కరెక్ట్ ఆప్షన్సే. అయితే మనకు రాంగ్ ఆప్షన్ ఏంటిదంటే కార్నియా కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్. దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్, అంటే ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే కార్నియా అనేది రాడ్స్ కోన్స్ని కలిగి ఉంటుంది అన్నది. రాడ్స్ కోన్స్ అనేది రిసెప్టర్స్. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే రెటీనాలో ఉంటాయి కాబట్టి కార్నియాలో ఉంటుంది అని ఇచ్చాడు. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? మన ఆన్సరు ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ హై కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్. అంటే ఐలోని ఏ పార్ట్ రాడ్స్ కోన్స్ని కలిగి ఉంటుందన్న ఇంతకుముందు చెప్పాను కదా. 125 మిలియన్స్ రిసెప్టర్స్ ఉంటాయి రెటీనాలో. ఇవి రాడ్స్ అండ్ కోన్స్ అనేవి రెటీనాలో ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏంటిది? రెటీనా. నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ ద రాడ్స్ ఆఫ్ ద రెటీనా ఇస్. మరి ఈ రిసెప్టర్లో రాడ్స్ ఏం పనిచేస్తాయి, కోన్స్ ఏం పనిచేస్తాయి? రాడ్స్ ఏం చేస్తాయి అంటే ఆబ్జెక్ట్ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, అంటే లైట్ని అబ్జర్వ్ చేస్తాయి. ఆ లైట్ ఎంత లైట్ ఉంది అనేది అబ్జర్వ్ చేస్తాయి. మనకు కొన్ని సందర్భంలో రాడ్స్ ఎక్కువ ఉన్న ప్రాణులు కూడా ఉంటాయి. ఏంటి అంటే దాదాపుగా గుడ్లగుప్ప చూడండి, అవి డే పడుకుంటే రాత్రి
ఎక్కువ తిరుగుతుంటాయి. ఎందుకంటే వాటికి రాత్రి ఎక్కువ తిరుగుతున్నాయి అంటే వాటికి రాడ్స్ ఎక్కువ ఉండి లైట్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాయి. ఎక్కువ అబ్జర్వ్ చేయడం వల్ల అవి రాత్రి కూడా తిరగగలుగుతున్నాయి. క్యాట్స్ కావచ్చు, లేకుంటే ఓల్స్ కావచ్చు. ఓకేనా. రాడ్స్ ఏం చేస్తాయి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని మన కోన్స్ ఏం చేస్తాయి అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క కలర్ని అబ్జర్వ్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ద ఫంక్షన్ ఆఫ్ రాడ్స్ ఆఫ్ ద రెటీనా ఈజ్ టు ఏమన్నాడు ఇక్కడ, అడ్జస్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అన్నాడు, ఎనేబుల్ పీపుల్ టు ఎక్స్పెండ్ అ కాంట్రాక్ట్ ఆర్ రిసీవ్ లైట్ అన్నాడు, ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, అంటే లైట్ యొక్క ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేస్తాయి రాడ్స్. ఓకేనా, రైట్. తర్వాత ఇన్ అవర్ ఐ కోన్స్ ఐడెంటిఫై, మరి కోన్స్ ఏంటి ఐడెంటిఫై చేస్తాం, కలర్ని ఐడెంటిఫై చేస్తా అన్నాం కాబట్టి ఇవేమో ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ని, ఇవేమో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని, అంటే ఇది కలర్ని ఐడెంటిఫై చేస్తాయి, ఇవేమో రాడ్స్ ఏమో లైట్ యొక్క ఇంటెన్సిటీని అబ్జర్వ్ చేస్తాయి. అయితే మన ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, కోన్స్ అనేవి రాత్రి వేళలో పనిచేయవు, అంటే డిమ్ లైట్లో పనిచేయవు. ఎందుకంటే మనం డిమ్ లైట్లో చూడండి, మనం ఏది చూసినా కూడా కలర్ లాగా కనపడవు. కాబట్టి కోన్స్ ఎప్పుడు కూడా రాత్రి పనిచేయవు, ఎందుకంటే కలర్ని ఐడెంటిఫై చేయవు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, సెన్సేషన్ ఆఫ్ విజన్ ఇన్ ద రెటీనా ఈజ్ క్యారీడ్ టు ద బ్రెయిన్ బై, మనకు రెటీనా నుంచి బ్రెయిన్కు సెన్సేషన్ ఆఫ్ విజన్ అంటే విజన్ని ట్రాన్స్మిట్ చేసేది ఏంటి అని అడిగితే ఆప్టిక్ నర్వ్ అండి. ఆప్టిక్ నర్వ్స్ ఏం చేస్తాయి అంటే రెటీనా మీద పడ్డ ఇమేజ్ని సిగ్నల్స్ ఫామ్లో మనకు బ్రెయిన్కి అయితే చేరవేస్తాయి. ఏంటి అండి, ఆప్టిక్ నర్వ్స్. కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఆప్టిక్ నర్వ్. ఓకే, రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు అర్థమైనట్లయితే, సో మీకు ఇది ఇంకెవరికైనా అవసరం అనిపిస్తే వారికైతే షేర్ అయితే తప్పకుండా చేయండి. నా ఛానల్ ముకుమ్ సార్ అని ఉంటుంది, దీన్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ అయితే వస్తాయి. ఇది ఆల్ కాంపిటేటివ్ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. మీరు ఇందులో ఏ పాయింట్ తీసుకున్నా, మీరు ఏ ఎంట్రన్స్ తీసుకున్నా ఇందులో నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.